ఒకప్పుడు మనం చైనా వస్తువులంటే చాలా చులకనగా చూసేవాళ్ళం. అది ఒక ఫోన్ అయినా, ప్లాస్టిక్ బొమ్మైనా అది చైనా ఐటెం, గ్యారంటీ లేదు అనే ఒక థాట్ ఉండేది. కానీ ఈ రోజు ఒక మైండ్ బ్లోయింగ్ రియాలిటీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదే ఎలక్ట్రిక్ కార్స్. ఎలక్ట్రిక్ కార్స్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు టెస్లా. ఎలాన్ మస్క్ క్రియేట్ చేసిన ఈ బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ లో ఒక రారాజుగా ఏలింది. అమెరికా టెక్నాలజీకి, ఇన్నోవేషన్ కి టెస్లా ఒక సింబల్ లాగా నిలిచింది. కానీ 2025 వచ్చేసరికి సీన్ మొత్తం పూర్తిగా రివర్స్ అయిపోయింది. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్న పచ్చి నిజం ఏంటంటే 2025లో ప్రపంచంలోనే నెంబర్ 1 ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ గా టెస్లా తన కిరీటాన్ని కోల్పోయింది. ఆ స్థానాన్ని ఆక్రమించింది మరో అమెరికన్ కంపెనీనో లేదా జర్మన్ కంపెనీనో కాదు. ఒకప్పుడు పాత ఫోన్లకు బ్యాటరీలు తయారు చేసుకునే ఒక చైనీస్ కంపెనీ. దాని పేరే BYD, అంటే బిల్డ్ యువర్ డ్రీమ్స్. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం 2025లో BYD ఏకంగా 2.26 మిలియన్ల బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అమ్మితే టెస్లా సేల్స్ 1.64 మిలియన్లకు పడిపోయాయి. అసలు ఇది ఎలా సాధ్యమైంది? దశాబ్దాలుగా ఫోర్డ్, జనరల్ మోటార్స్ లాంటి దిగ్గజాలతో కార్ల ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా సడన్ గా చైనా ముందు ఎందుకు వెనకబడిపోయింది? ఇది కేవలం రెండు కార్ల కంపెనీల మధ్య జరుగుతున్న ఫైట్ కాదు. ఇది 21వ శతాబ్దపు అతిపెద్ద ఎకనామిక్ వార్. ఫ్యూచర్ ని ఎవరు కంట్రోల్ చేస్తారనే పవర్ గేమ్. ఈ వీడియోలో ఈవీ రేస్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, అమెరికా చేసిన ఆ ఒక్క చిన్న తప్పుని, చైనా ఆడిన ఒక మాస్టర్ మైండ్ స్ట్రాటజీని డీకోడ్ చేద్దాం. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే మనం కొంచెం వెనక్కి, అంటే 2000వ సంవత్సరం ప్రారంభంలోకి వెళ్ళాలి. ఆ టైంలో అమెరికా, యూరప్ దేశాలు ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్, అంటే మనం వాడే పెట్రోల్ డీజిల్ కార్ల టెక్నాలజీలో పీక్ స్టేజ్ లో ఉన్నాయి. జర్మనీ వాళ్ళు బెంజ్, ఆడి అని, అమెరికన్స్ ఫోర్డ్, షెవర్లెట్ అని మార్కెట్ ని రూల్ చేస్తున్నారు. చైనా గవర్నమెంట్ అప్పట్లో ఒక విషయం చాలా క్లియర్ గా రియలైజ్ అయ్యింది. ఎంత ట్రై చేసినా సరే ట్రెడిషనల్ ఇంజిన్ కార్ల విషయంలో జర్మనీని, అమెరికాని బీట్ చేయడం అసాధ్యమని వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే ఆ ఇంజిన్ టెక్నాలజీ, ఆ పేటెంట్స్ అన్ని వందల ఏళ్లుగా వెస్టర్న్ కంట్రీస్ గుప్పెట్లో ఉన్నాయి. సో వాళ్ళు ఒక కొత్త గేమ్ ప్లాన్ గీశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం వాళ్ళు ఆడుతున్న గ్రౌండ్ లో ఆడితే ఎప్పటికీ గెలవలేం. అందుకే మన గ్రౌండ్ ని, ఆడే గేమ్ ని మార్చేయాలి. అప్పుడే చైనా గవర్నమెంట్ ఒక బ్రహ్మాస్త్రం లాంటి డెసిషన్ తీసుకుంది. ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ దే అని వాళ్ళు గట్టిగా నమ్మారు. ఇంజిన్ కార్లు వదిలేసి పూర్తిగా బ్యాటరీల మీద, ఎలక్ట్రిక్ మోటార్ల మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఎలక్ట్రిక్ కార్స్ అంటే కేవలం గోల్ఫ్ కోర్ట్స్ లో వాడే చిన్న చిన్న బండ్లు లాగా ఉండేవి. ఎవరు వాటిని సీరియస్ గా తీసుకోలేదు. కానీ చైనా మాత్రం దీన్ని ఒక లాంగ్ టర్మ్ విజన్ గా తీసుకుంది. ఈ ఒక్క డెసిషన్ రాబోయే 20 ఏళ్లలో ప్రపంచ ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఎలా శాసించబోతుందో అప్పట్లో అమెరికాకు గాని, మిగతా ప్రపంచానికి గాని ఏమాత్రం ఐడియా లేదు. ఒక సైలెంట్ రెవల్యూషన్ అప్పటికే బీజింగ్ రోడ్ల మీద మొదలైపోయింది. చైనా స్ట్రాటజీ చాలా సింపుల్ అండ్ డేంజరస్. ఒక ఎలక్ట్రిక్ కార్ లో అతి ముఖ్యమైన, అతి ఖరీదైన పార్ట్ ఏంటంటే దాని బ్యాటరీ. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ని కంట్రోల్ చేయాలంటే ముందుగా బ్యాటరీ మార్కెట్ ని కంట్రోల్ చేయాలని చైనాకి తెలుసు. అందుకే వాళ్ళు బ్యాటరీలకు కావాల్సిన ముడి సరుకులు, అంటే లిథియం, కోబాల్ట్, నికెల్ లాంటి మినరల్స్ ఎక్కడ దొరుకుతాయో వెతకడం స్టార్ట్ చేశారు. ఆఫ్రికా, సౌత్ అమెరికా లాంటి దేశాల్లో ఉన్న గనులను చైనా కంపెనీలు సైలెంట్ గా కొనేయడం మొదలుపెట్టాయి. ఆఫ్రికాలోని కాంగో లాంటి దేశాల్లో మైనింగ్ కాంట్రాక్ట్స్ అన్ని చైనా చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఈ ముడి సరుకులను ప్రాసెస్ చేసే రిఫైనరీలు కూడా చైనాలోనే సెటప్ చేశారు. బ్యాటరీ తయారీలో CATL, BYD లాంటి కంపెనీలకు చైనా గవర్నమెంట్ లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించింది. ఇదే సమయంలో అమెరికా ఏం చేస్తుందంటే వాళ్ళు సిలికాన్ వ్యాలీలో సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ భూమి మీద ఫోకస్ చేశారు. గూగుల్, ఫేస్బుక్ లాంటి కంపెనీలు ఎదుగుతుంటే మురిసిపోతున్నారు తప్ప హార్డ్వేర్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ని నెమ్మదిగా గాలికి వదిలేశారు. చైనా తన బ్యాటరీ ఎంపైర్ ని నిర్మిస్తున్న టైంలో అమెరికా ఇంకా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే ఆయిల్ మీద, ట్రెడిషనల్ కార్ల మీద ఆధారపడి ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ లోనే ఎలక్ట్రిక్ కార్ల రేస్ కి పునాదులు పడ్డాయి. ఆ పునాదులు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయంటే రాబోయే రోజుల్లో అమెరికన్ కార్ మేకర్ సైతం చైనా బ్యాటరీల కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి వస్తుందని అప్పటికి ఎవరు ఊహించలేదు. ఇలా సైలెంట్ గా చైనా తన పనులు చేసుకుంటూ పోతున్న టైంలో 2011లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. బ్లూంబెర్గ్ వాళ్ళు ఎలాన్ మస్క్ ని ఒక ఇంటర్వ్యూ చేస్తూ చైనాకు చెందిన BYD కంపెనీ మీ టెస్లాకు పోటీ వస్తుందంటారా అని అడిగారు. దానికి ఎలాన్ మస్క్ పెద్దగా నవ్వి, మీరెప్పుడైనా వాళ్ళ కార్లు చూసారా? అసలు వాళ్ళ కార్లు సేఫ్ కాదు.
వాళ్ళ టెక్నాలజీ చాలా వీక్. వాళ్ళు ముందు చైనాలో వాళ్ళ కంపెనీ బ్రతికి ఉంటే చాలు అనుకుంటున్నారని చాలా లైట్ తీసుకున్నాడు. అప్పటికి టెస్లా ఒక ప్రీమియం బ్రాండ్. మార్కెట్‌లో వాళ్ళకు ఎదురు లేదు. ఎలక్ట్రిక్ కార్ అంటే టెస్లా, టెస్లా అంటే ఎలక్ట్రిక్ కార్ అన్నంతగా జనాల్లో ఒక కల్ట్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. కానీ ఎలాన్ మస్క్ నవ్విన ఆ నవ్వు కేవలం 10 ఏళ్లలో ఒక సైలెంట్ వార్నింగ్ లాగా మారిపోయింది. బైట్ డాన్స్, టిక్ టాక్ లాంటి యాప్స్‌తో సాఫ్ట్‌వేర్‌లో ఎంత ఫాస్ట్‌గా గ్రో అయ్యారో అంతే ఫాస్ట్‌గా హార్డ్‌వేర్‌లో కూడా చైనా అడుగులు వేసింది. చైనా గవర్నమెంట్ తమ దేశంలోని ప్రజలు ఎలక్ట్రిక్ కార్లు కొనడానికి భారీగా టాక్స్ బెనిఫిట్స్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలకు ఫ్రీ ల్యాండ్స్, బ్యాంక్ లోన్స్, పర్మిషన్స్ అన్ని క్షణాల్లో ఇచ్చేసేది. దీనివల్ల చైనాలో ఎన్ఐఓ, ఎక్స్‌పెంగ్, లి ఆటో లాంటి ఎన్నో కొత్త స్టార్టప్స్ పుట్టుకొచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే చైనా ఒక పెద్ద ఈవీ లాబొరేటరీగా మారిపోయింది. కట్ చేస్తే 2020 వచ్చేసరికి చైనా రోడ్ల మీద ఎలక్ట్రిక్ కార్ల వరద మొదలైంది. టెస్లా ఒక కార్ డిజైన్ చేసి లాంచ్ చేయడానికి 3 ఏళ్లు తీసుకుంటే చైనా బ్రాండ్స్ కేవలం 18 నెలల్లోనే కొత్త మోడల్స్ ని మార్కెట్లోకి దించేస్తున్నాయి. ఇది అమెరికా ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఒక పెద్ద షాక్. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ రేస్ లో చైనా కేవలం కార్లు మాత్రమే తయారు చేయడం లేదు. వాళ్ళు ఆ కార్లకు ప్రాణమైన బ్యాటరీ ఇండస్ట్రీని పూర్తిగా తమ గుప్పెట్లలో తీసుకున్నారు. ఎంతలా అంటే ఆ నిజం తెలిస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఈ రోజు అంటే 2026 నాటికి గ్లోబల్ ఎలక్ట్రిక్ బ్యాటరీ మార్కెట్ ని మనం గమనిస్తే అక్కడ అమెరికా పేరు ఎక్కడా పెద్దగా వినిపించదు. మొత్తం చైనా కంపెనీలదే డామినేషన్. జనవరి 2026 రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలో సిఏటిఎల్ అనే ఒక చైనీస్ కంపెనీ మార్కెట్ షేర్ ఏకంగా 45.2% ఉంది. ఇక రెండో స్థానంలో ఉన్నది కూడా చైనా కంపెనీనే. అదే BYD. దీని మార్కెట్ షేర్ దాదాపు 13.8%. అంటే ఈ రెండు చైనీస్ కంపెనీలు కలిపి ప్రపంచంలోని దాదాపు 59% బ్యాటరీ మార్కెట్ ని కంట్రోల్ చేస్తున్నాయి. ఫోర్డ్ అయినా, వోక్స్‌వాగన్ అయినా, చివరికి టెస్లా అయినా సరే తమ కార్లలో వాడే బ్యాటరీల కోసం పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా చైనా మీద ఆధారపడక తప్పని పరిస్థితి. అమెరికాలో ఒక ఎలక్ట్రిక్ కార్ తయారు చేయాలంటే అందులో ఉండే ముడి సరుకులు ప్రాసెస్ అయ్యేది చైనాలోనే. అందులోని బ్యాటరీ సెల్స్ వచ్చేది చైనా నుంచే. చైనా సప్లై చైన్ ని కాదని అమెరికా సొంతంగా ఒక బ్యాటరీని తయారు చేయాలంటే దానికి అయ్యే ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. ఇదే సమయంలో చైనా కార్ల క్వాలిటీ కూడా ఎవరూ ఊహించని రేంజ్ లో పెరిగిపోయింది. ఒకప్పుడు చైనా కార్లంటే డిజైన్ బాలేదు, సేఫ్టీ లేదు అనే కంప్లైంట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు వస్తున్న BYD సీల్, షామీ తయారు చేసిన SUV 7 లాంటి కార్లు పోర్షా, టెస్లా కార్ల డిజైన్స్ ని, పర్ఫార్మెన్స్ ని ఈజీగా మ్యాచ్ చేస్తున్నాయి. పైగా వాటి ధర టెస్లా కంటే సగం ఉంటుంది. ఒక టెస్లా కార్ కొనాలంటే అమెరికాలో $40,000 పడితే చైనా బ్రాండ్స్ అదే రేంజ్ ఫ్యూచర్స్ తో $20,000కే కార్లను ఇస్తున్నాయి. ఈ ప్రైస్ వార్ తో టెస్లా లాంటి దిగ్గజాలు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ధరల విషయంలో చైనాతో పోటీ పడలేక టెస్లా తమ కార్ల రేట్లను పదే పదే తగ్గించాల్సి వస్తుంది. అయినా సరే 2025లో BYD సేల్స్ టెస్లాను క్రాస్ చేసి నెంబర్ 1 పొజిషన్ కి వెళ్లిపోయింది. ఈ పరిణామాలు చూశాక అగ్రరాజ్యం అమెరికాకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. టెక్నాలజీ విషయంలో చైనా కేవలం కాపీ కొట్టే స్టేజ్ నుంచి ఇన్నోవేట్ చేసే స్టేజ్ కి వచ్చేసిందని. ఇప్పుడు ఈ సమస్యని అమెరికా గవర్నమెంట్ ఎలా హ్యాండిల్ చేసింది అన్నది ఈ కథలో మరో పెద్ద టర్నింగ్ పాయింట్. చైనా ఈవీల జోరు చూసి అమెరికా గవర్నమెంట్ లో పెద్ద అలజడి మొదలైంది. జో బైడెన్ ప్రభుత్వం ఈ పరిణామాలను చాలా సీరియస్ గా తీసుకుంది. 2024లో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి అమెరికాకు వచ్చే ఎలక్ట్రిక్ కార్ల మీద ఏకంగా 100% టారిఫ్ విధించింది. అంటే చైనాలో 20 లక్షల రూపాయలు ఉండే కార్ అమెరికా బోర్డర్ దాటి లోపలికి రావాలంటే దాని మీద మరో 20 లక్షల ట్యాక్స్ కట్టాలి. దీనివల్ల చైనా కార్ల రేట్లు పెరిగిపోయాయి. అమెరికన్స్ వాటిని కొనరు అన్నది వాళ్ళ ప్లాన్. అంతేకాకుండా ఎలక్ట్రిక్ కారులో ఉండే సాఫ్ట్వేర్ వల్ల కూడా డేటా సెక్యూరిటీ సమస్యలు వస్తాయని, చైనా కార్లు అమెరికా రోడ్ల మీద తిరిగితే అమెరికన్ల డేటా మొత్తం బీజింగ్ కి వెళ్ళిపోతుందని అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలు వార్నింగ్ ఇచ్చాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే కార్ల రూపంలో జరుగుతున్న మోడర్న్ టెక్ వార్. బైడెన్ తీసుకున్న ఈ 100% టారిఫ్ నిర్ణయంతో చైనా కార్లు నేరుగా అమెరికాలోకి ఎంటర్ అవ్వడం చాలా కష్టమైంది. అయితే చైనా అంత ఈజీగా వదిలిపెట్టే రకం కాదు. వాళ్ళు డైరెక్ట్ గా అమెరికాలోకి వెళ్ళకపోయినా పక్కనే ఉన్న మెక్సికో, కెనడా లాంటి దేశాల ద్వారా బ్యాక్డోర్ ఎంట్రీ కోసం ప్లాన్ చేశారు. మెక్సికోలో కొత్తగా ఫ్యాక్టరీలు కట్టి అక్కడి నుంచి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ద్వారా అమెరికా
మార్కెట్లోకి రావాలని BYD లాంటి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాయి. ఈ ఎత్తుగడలతో అమెరికా టెన్షన్ మరింత పెరిగిపోయింది. ఈ పొలిటికల్ అండ్ ఎకనామిక్ డ్రామా మధ్యలో 2025లో అమెరికా పాలిటిక్స్ లో ఒక భారీ మార్పు వచ్చింది. అదే డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధికారంలోకి రావడం. ట్రంప్ 2.0 ఎరా స్టార్ట్ అవ్వంగానే ఈ ఈవీ రేస్ కి ఒక కొత్త ట్విస్ట్ యాడ్ అయింది. ట్రంప్ మొదటి నుంచి అమెరికా ఫస్ట్ అనే పాలసీ గట్టిగా నమ్ముతారు. బైడెన్ పెట్టిన 100% చైనా టారిఫ్ ని ట్రంప్ కూడా కంటిన్యూ చేశారు. కానీ ట్రంప్ అక్కడితో ఆగలేదు. చైనాకు సపోర్ట్ చేసేలా వ్యవహరిస్తే పక్క దేశాలను కూడా వదిలిపెట్టేది లేదని కెనడా మరియు మెక్సికో దేశాల మీద కూడా 25% టారిఫ్ ను విధించారు. ఇది అమెరికా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక పెద్ద భూకంపాన్ని సృష్టించింది. ఎందుకంటే జనరల్ మోటార్స్, ఫోర్డ్ లాంటి అమెరికన్ కంపెనీలు కూడా తమ కార్లు విడిభాగాలను మెక్సికో నుంచే తెప్పించుకుంటాయి. ట్రంప్ వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ తో సప్లై చైన్ మొత్తం డిస్టర్బ్ అయింది. ఒక పక్క చైనాని ఆపాలి, మరో పక్క సొంత దేశపు ఆటోమొబైల్ ఇండస్ట్రీ దెబ్బతినకుండా చూసుకోవాలి. ఇది ఒక కత్తి మీద సాము లాంటి పరిస్థితి. ఈ గందరగోళం మధ్యలో కెనడా తీసుకున్న ఒక నిర్ణయం అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. మార్చ్ 2026లో అంటే రీసెంట్ గా కెనడా ప్రధాని చైనాతో ఒక డీల్ కుదుర్చుకున్నారు. చైనా నుంచి వచ్చే ఎలక్ట్రిక్ కార్ల మీద ఉన్న 100% టారిఫ్ ని తీసేసి దాన్ని కేవలం 6.1% తగ్గించారు. ఏడాదికి 49,000 చైనా ఈవీలను కెనడాలోకి అనుమతించేలా ఒక కోటా సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ దెబ్బతో టెస్లాకి ఒక పెద్ద షాక్ తగిలింది. అప్పటి వరకు కెనడా మార్కెట్లో అమెరికాలో తయారైన టెస్లా మోడల్ 3 కార్లు బాగా అమ్ముడయ్యేవి. కానీ ఇప్పుడు చైనా నుంచి BYD లాంటి కార్లు చాలా తక్కువ రేటుకి కెనడాలోకి ఎంటర్ అవడంతో టెస్లా తమ కెనడియన్ ఇన్వెంటరీ మొత్తాన్ని కాలిఫోర్నియాలోని ఫ్రీమన్ ఫ్యాక్టరీకి వెనక్కి రప్పించాల్సి వచ్చింది. ఇది అమెరికా ఈగో మీద ఒక గట్టి దెబ్బ. చైనా వ్యూహాలు ఎంత పొదునుగా ఉన్నాయంటే వాళ్ళు ఒక దారి మూసుకుపోతే 10 దారులు వెతుక్కుంటున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ల రేస్ అనేది ఇక మీదట కేవలం కార్ల ప్రొడక్షన్ గురించి కాదు. ఇది 2 దేశాల మధ్య జరుగుతున్న ఒక భయంకరమైన జియో పొలిటికల్ చదరంగం లాగా మారిపోయింది. అయితే ఇక్కడ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ యాంగిల్ ని ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అమెరికా గవర్నమెంట్ చైనా కార్లను బ్యాన్ చేయొచ్చు, టారిఫ్స్ వేయవచ్చు. కానీ అమెరికా జనాలు, ముఖ్యంగా యూత్ అంటే జెన్జీ జనరేషన్ దీని గురించి ఏమనుకుంటున్నారు? ఒక సర్వే ప్రకారం అమెరికాలోని యువత చైనా ఎలక్ట్రిక్ కార్ల వైపు చాలా ఆకర్షితులవుతున్నారు. వాళ్ళకు పాలిటిక్స్ తో పెద్దగా పని లేదు. వాళ్ళకు కావాల్సింది అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మంచి డిజైన్, ఎకో ఫ్రెండ్లీ నేచర్ మరియు ముఖ్యంగా తక్కువ ధర. ఇవన్నీ చైనా కార్లలో వాళ్ళకు కనిపిస్తున్నాయి. ఒకప్పుడులా బ్రాండ్ వాల్యూ కోసం కార్లు కొనే రోజులు పోయాయి. ఇప్పుడు టెక్నాలజీ కోసం, ఫ్యూచర్స్ కోసం చూస్తున్నారు. టెస్లా కార్లలో గత కొన్నేళ్లుగా పెద్దగా డిజైన్ మార్పులు లేవు. మోడల్ ఎస్, మోడల్ వై లాంటి కార్లు చూసి జనాలకు బోర్ కొట్టేసింది. కానీ చైనా మార్కెట్లో ప్రతి 6 నెలలకి కొత్త డిజైన్, కొత్త ఏఐ ఫీచర్స్ తో కార్లు దిగుతున్నాయి. ఇటీవల డీప్ సీక్ లాంటి ఏఐ మోడల్స్ తో చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా ఎంత ముందుందో ప్రపంచానికి చూపించింది. ఈ ఏఐ టెక్నాలజీని వాళ్ళు తమ అటానమస్ డ్రైవింగ్ లో కూడా వాడుతున్నారు. చైనాలో రోబో టాక్సీలు ఇప్పటికే రోడ్ల మీద తిరుగుతున్నాయి. ఈ టెక్నాలజీ బూమ్ చూసి మిగతా ప్రపంచం ఆశ్చర్యపోతుంది. యూరప్ దేశాలు కూడా చైనా ఎలక్ట్రిక్ కార్ల ప్రవాహాన్ని తట్టుకోలేకపోతున్నాయి. జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో BYD, MG లాంటి బ్రాండ్స్ రోడ్ల మీద కామన్ అయిపోయాయి. ఈ పరిస్థితిని చూసి అమెరికన్ కార్ మేకర్స్ కి నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత టారిఫ్స్ వేసి తమ హోమ్ మార్కెట్ ని కాపాడుకున్నా సరే గ్లోబల్ మార్కెట్ లో మాత్రం చైనా కార్లదే ఆధిపత్యం నడుస్తుంది. ఈ రేస్ లో అమెరికా ఒక రకంగా డిఫెన్స్ ఆడుతుంటే చైనా మాత్రం ఫుల్ అటాకింగ్ మోడ్ లో ఉంది. మరి ఈ పరిస్థితుల్లో చైనా, ఫోర్డ్ లాంటి కంపెనీల భవిష్యత్తు ఏంటి? వాళ్ళు ఈ ముప్పుని ఎలా ఎదుర్కోబోతున్నారన్నది ఇండస్ట్రీలో ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ రేస్ లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారనేది పక్కన పెడితే ఒక రియాలిటీని మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ లాంటి ఇష్యూస్ ప్రపంచాన్ని భయపెడుతున్న ఈ టైంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం చాలా అవసరం. 2025లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 20.53 మిలియన్ కొత్త ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 26% ఎక్కువ. ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ కి చైనా బ్యాటరీలు, చైనా మ్యానుఫ్యాక్చరింగ్ స్కేల్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అటు అమెరికా కూడా తమ సొంత ఫ్యాక్టరీలను, బ్యాటరీ సప్లై చైన్ ని డెవలప్ చేసుకోవడానికి ట్రిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేస్తుంది. ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ లాంటి చట్టాలతో
లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సబ్సిడీలు ఇస్తుంది. కానీ చైనా అప్పటికే 15 ఏళ్లుగా పునాదులు వేసుకొని ఒక బలమైన కోట నిర్మించుకుంది. ఆ కోటను బద్దలు కొట్టడం అమెరికాకు అంత తేలికైన పని కాదు. ఒకప్పుడు ప్రపంచానికి ఆయిల్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే పవర్. ఆ పవర్ తోనే 20వ శతాబ్దంలో మిడిల్ ఈస్ట్ దేశాలు, అమెరికా ప్రపంచాన్ని శాసించాయి. కానీ ఈ 21వ శతాబ్దంలో ఆయిల్ ప్లేస్ లోకి బ్యాటరీ వచ్చింది. ముడుచుమురు ప్లేస్ లోకి లిథియం వచ్చింది. ఈ కొత్త గేమ్ లో రూల్స్ రాసింది, గ్రౌండ్ ని సెట్ చేసింది చైనా. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచానికి ఒక స్టార్ట్ ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆ రేస్ ని ఫినిష్ చేసే దిశగా చైనా దూసుకుపోతుంది. భవిష్యత్తులో ఈ వార్ ఇంకెన్ని మలుపులు తిరగబోతుందో, టెక్నాలజీ పరంగా ఇంకెన్ని అద్భుతాలు జరగబోతున్నాయో చూడాలి. ఏదేమైనా ఈవీ రేస్ ఒక దేశం యొక్క ఎకానమీ, ప్రపంచ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నది అనేది మాత్రం కాదనలేని వాస్తవం. ఇక్కడితో ఈ కథ అయిపోలేదు. వాస్తవానికి ఒక కొత్త చాప్టర్ ఇప్పుడే మొదలైంది. మొత్తంగా చూసుకుంటే ఒకప్పుడు ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ లో వెనకబడిన చైనా బ్యాటరీ టెక్నాలజీని నమ్ముకొని ఈ రోజు ప్రపంచ ఈవీ మార్కెట్ కి బాస్ లాగా మారిపోయింది. టెస్లాను సైతం వెనక్కి నెట్టి BYD నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించింది. అమెరికా ఇప్పుడు టారిఫ్స్, బ్యాన్స్ తో చైనాని ఆపాలని చూస్తున్న గ్లోబల్ బ్యాటరీ సప్లై చైన్ మాత్రం చైనా గుప్పెట్లో ఉంది. ఇది కేవలం 2 దేశాల మధ్య పోటీ కాదు. ఇది భవిష్యత్తు టెక్నాలజీ ఎవరి సొంతం అనే పోరాటం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఈవీ వార్ లో చివరికి చైనా పైచేయి సాధిస్తుందా లేదా అమెరికా తిరిగి కంబ్యాక్ ఇస్తుందా? మీ ఒపీనియన్ ని కింద కమెంట్స్ లో మాతో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.